ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆలగడ్డ నియోజకవర్గంలో ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసా వహిస్తామని మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గంగుల జితేంద్రారెడ్డిలు స్పష్టం చేశారు. స్థానిక వైసీపీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజల శ్రేయస్సు, అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తామని, ప్రజాక్షేత్రంలోకి వెళ్లి లోటుపాట్లను సరిదిద్దుకుంటామన్నారు. కార్యకర్తలకు ఎల్లవేటలా అందుబాటులో ఉండి వారికి ఏ సమస్య వచ్చినా అండగా నిలుస్తామని గంగుల హామీ ఇచ్చారు. నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరూ కూడా ధైర్యంగా ఉండాలి, ఎటువంటి అపోహలు ఇంకోటి పెట్టుకోవద్దు. ఇంతకుముందు మనం ఎలా ఉన్నామో అదే విధంగా రానున్న కాలం కూడా ఉండబోతుంది. అభివృద్ధిలో మనం ఖచ్చితంగా సహకరిస్తాం. అదేవిధంగా నేను ఒకటే కోరేది, మనం గ్రామ స్థాయిలో కానీ ఇంకొక స్థాయిలో కానీ గత 5 ఏళ్ళు ఆలగడ్డ ఏ విధంగా ప్రశాంతంగా ఉండిందో అదేవిధంగా రానున్న కాలంలో కూడా ఉండాలని చెప్పేసి అందరినీ కూడా కోరుకుంటున్నాం. ప్రజలిచ్చిన తీర్పు శిరసా వహిస్తూ ఇక్కడ జరగబోయే కార్యక్రమాలలో అభివృద్ధికి దోహదపడుతూ ఇక్కడ అభివృద్ధి విషయంలో మా వంతు ఎక్కడ కానీ అభ్యంతరాలు లేకుండా అభివృద్ధి విషయంలో సంపూర్ణంగా తోడ్పడతామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ ఈరోజు ఆలగడ్డ ప్రజలు కూడా 86,000 మంది ఓట్లు మాకు వేసినందుకు వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరుకున్న మీ ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే పెద్ద ఎత్తున పోలింగ్ అయింది. 84% ఆలగడ్డ పోలింగ్ జరిగింది. దాంట్లో మనకు 86,000 ఓట్లు మనకు రావడం జరిగింది. కాబట్టి ప్రజా తీర్పు శిరసా వహిస్తూ జరగబోయే కార్యక్రమంలో అన్ని కార్యక్రమాలలో పాల్పంచుకుంటూ మా కార్యకర్తల విషయంలో కూడా ఎటువంటి ఇబ్బందులు గురి కాకుండా వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు వచ్చినా కానీ వాళ్ళకు కావాల్సిన విషయాల్లో అనుక్షణం ప్రభుత్వం అధికారుల దగ్గర కానీ ఇంకా వేరే కానీ పర్సనల్ కానీ ఏదైనా కానీ వాళ్ళకు అనునిత్యం వాళ్ళకు ఏ ఇబ్బంది జరగకుండా మేము బాధ్యత తీసుకుని దానికి ఇలాగనే ఇంతకుముందు ఎట్లా జరిగిందో అట్లనే జరగాలని చెప్పేసి జరుగుతుందని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నేను కోరేది ఏంటంటే గవర్నమెంట్ కూడా అందరినీ కూడా ఈ మీడియా మిత్రులకు కూడా జరిగే విషయాల్లో కూడా మీరు కూడా కొన్ని విషయాలు వాస్తవాలు ఏంటి అవాస్తవాలు ఏంటి అన్నదాని మీద మీరు కూడా వేరే వేసుకొని ఖచ్చితంగా అవాస్తవాన్ని చేస్తే మాకు కూడా ఉపయోగపడుతుంది, ప్రజలకు కూడా ఉపయోగపడుతుంది. ఎందుకంటే అటువంటి విషయాలు రాకూడదని కోరుకుంటున్నాను. ఇంతకుముందు కూడా నేను మే 13వ తేదీ నాడు ఎన్నికలు అయిపోయిన తర్వాత 14, 15 జరిగింది. రోజే 15వ తేదీ మనం ప్రెస్ మీట్లోనే చెప్పాను. ఆ రోజే చెప్పాను ప్రజలు ఏ తీర్పిస్తే దానికి శిరసా వహించి దాన్ని ముందుకు వెళ్తామని చెప్పేసి. కాబట్టి ఈరోజు కూడా అదే చెప్తున్నాను. ప్రజలు డెసిషన్ తీసుకున్నారు కాబట్టి ఆ డెసిషన్ ప్రకారమే ఈరోజు మమ్మల్ని అపోజిషన్లో ఉంటాము. అపోజిషన్లోనే ఉంటాము. మా కార్యకర్తలకు సంబంధించిన విషయాల్లో అన్నింటిలో కూడా ఈరోజు అన్ని అంశాలు కూడా కాపాడుకుంటూ అన్ని కార్యక్రమాల్లో ముందుకు వెళ్తాము. అభివృద్ధి విషయంలో అన్నింటిలో నేను ద్వారా నిర్వహించినట్టే ప్రభుత్వానికి మా వంతు అపోజిషన్లో మాకు ఎక్కడ సహకరించుకుంటూ ముందుకు వెళ్తాము. తెలియజేస్తాం.